అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. కేవల క్రియలు, కేవల విశ్వాసము, వీటిని క్రియాన్యాయాలలో, విశ్వాస న్యాయాలలో సమ్మిళితం చేసిన సత్యదేవ అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. త్వరపడి రండి రండి, ఈ పరమ గురుని యొద్దకు మీరాలు, దరికి చేరిన వారిని ఈ ప్రభువు తరుమాడెన్నడు దూరము, రాజులకు రాజైనాయి మన విభుని పూజ సేయుటకు రండి. అధ్యయన అభిలాషులకు ఆహ్వాన ఆశీస్సులు. రోమపత్రిక 3వ అధ్యాయం చివరి భాగాన్ని ఈవేళ మనం అధ్యయనం చేసుకోబోతూ ఉన్నాం. ఈ చివరి భాగంలో ధర్మశాస్త్ర న్యాయానికి, క్రీస్తు సంభవ విశ్వాస న్యాయానికి మధ్య ఉండే ఆ అంతర్మథనాన్ని పౌలు చాలా చక్కగా వివరిస్తాడు. ముఖ్యంగా 1-2 వచనాలైతే సంఘ చరిత్రలో చాలా వివాదాస్పదమైనవిగా లేదా చాలా ప్రభావితమైనవిగా పరిణమించటాన్ని మనం చూస్తాం. ఈ చివరి భాగంలో ఆ ప్రత్యేకమైన అంశాన్ని అలాగే మనం మనసులో ఉంచుకొని 4, 5, 6, 7 అధ్యాయాలలో వాటి పరిపూర్ణ వివరణ మనం చూస్తాం. నిన్నటి దినం మనం 26వ వచనం తొలి భాగంలోనే అధ్యయనాన్ని ఆపివేశాం. క్రీస్తు యేసు రక్తంలోని విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచాడు. అక్కడ ఆగాము. అంటే విజ్ఞాపనకు ఒక మాధ్యమం ఉండాలని, విశ్వాసానికి కూడా ఒక మాధ్యమం ఉండాలని మనం గతంలో చెప్పుకున్నాం. పూర్వ నిబంధనలో కరుణాపీఠాన్ని దేవ సన్నిధికి లేక దేవనూతులకు మాధ్యంగా పరిగణించారు. అయితే కరుణాపీఠానికి సాదృశ్యమైన శిలువ యాగాన్ని, శిలువను అంటున్నాను నేను, శిలువ యాగాన్ని లేక శిలువలో యేసు ఒలికించిన ఆ రుధిర యాగాన్ని దాంతో సరిపోల్చి కరుణాధారంగా యేసు రక్తమునందలి విశ్వాసాన్ని మనకు కరుణాధారంగా లేక మాధ్యమంగా దేవుడు ఏర్పాటు చేశాడు, బయలుపరిచాడు అని అక్కడికి నిన్న అధ్యయనాన్ని ముగించుకున్నాం. దేవుడు ఈ కాలంలో తన నీతిని కనబరిచేందుకు నీతిపరుడైన తాను యేసులో నమ్మకమున్న వాణ్ణి నీతిపరునిగా తీర్చేవాడుగా ఉండేందుకు ఆయన అలా చేశాడు. చాలా సంక్లిష్టమైన వచనం ఇది. అంటే అనేక అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటాన్ని మనం చూస్తాం. దేవుడు ఈ కాలంలో కాల విభజన గురించి మనం నిన్నే అధ్యయనం చేసుకున్నాం. ద ఎస్కటలాజికల్ నౌ అనే ఆ ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఇప్పుడైతే అక్కడి నుంచి మొదలవుతుందని మొత్తం 13వ అధ్యాయం లోపల 12 మార్లు పౌలు ఈ కాల విభజనను ప్రత్యేకంగా ఉటంకించాడు అని మనం చెప్పుకున్నాం. అంటే అతిక్రమకాలం, ప్రక్షాళన సంభవం, కృపాకాలం లేక క్షమాకాలం, ఇలా మనం చెప్పుకున్నాం అన్నమాట. దాన్ని మళ్ళీ దేవుడు ఈ కాలంలో అంటే ప్రక్షాళన సంభవ అనంతర కృపా క్షమాకాలంలో తన నీతిని కనుపరిచేందుకు, దేవనీతిని వ్యక్తపరిచేందుకు లేక దేవనీతిని ప్రత్యక్షపరిచేందుకు, కనుపరిచేందుకు ఇలా చేశాడు అన్నాడు. ఏం చేశాడయ్యా అంటే నీతిపరుడైన తాను, దేవనీతి, నీతిపరుడైన దేవుడు యేసులో నమ్మకమున్న వానిని నీతిపరునిగా తీర్చడం ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్ చక్కగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దేవనీతి అంటే దేవుడు తన తత్వాన్ని వ్యక్తపరిచాడు. అది క్రీస్తు సంభవములో వెల్లడైన దేవతత్వము. మళ్ళీ ఈ దేవతత్వము
ఆయన సహజతత్వంగా తాను నీతిపరుడై ఉన్నందువలన, అంటే నేను ఎలాగూ ఏమై ఉన్నానో దానినే నేను లోకానికి బయలుపరుస్తూ ఉన్నాను అన్నాడు. ఈ బయలుపరిచే క్రమంలో యేసులో నమ్మకమున్న వానిని నీతిమంతునిగా తీర్చేవానిగా, ఇక్కడ దేవనీతిని గురించి ఒకంత మనం ఈ అధ్యయన విశ్లేషణలో నుంచి చెప్పుకుందాం. దీనిలో ఎలా చెప్పుకోవచ్చు అంటే, దేవనీతి ఇక్కడ మనకు కనిపించే దేవనీతి ఏంటంటే, పితృదేవుడు తన శాశ్వత పితృత్వాన్ని ప్రక్కన ఉంచి అంటున్నాను, పుత్రత్వంలోనికి కుమారదేవునిగా సంభవం కావటం. పితృదేవుడు తన శాశ్వత పితృత్వాన్ని ఆవల ఉంచి తనకు తానుగా పుత్రత్వంలోనికి ప్రవేశించి, మళ్ళీ పరిమిత పుత్రత్వము అంటేనే పరిమిత పుత్రత్వంలోనికి ప్రవేశించి అక్కడ మళ్ళీ తనను తాను ప్రత్యేకించుకోవటం, లేక తనను తాను ప్రత్యక్షపరుచుకునే క్రమంలో అందరికీ వెల్లడి కావటం, దానిని దేవనీతిగా మనం, అంటే ఈ అధ్యయన కోణంలో నుంచి దేవనీతిగా మనం పరిగణలోనికి తీసుకొనవచ్చు. అయితే దేవనీతి పుత్రత్వములోనికి పితృత్వము ప్రవేశించడంతో ఆగిపోలా. పితృత్వము పుత్రత్వ రూపంలో తనను తాను సమర్పించుకోవటంతో ముడిపడి ఉన్నది. మళ్ళీ కుమారత్వము, పుత్రత్వము పితృత్వ విధిని, పితృత్వ సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంలో కూడా వెల్లడైంది. రెండు కలిసి ఉంటాయి. ఇది దేవనీతి. కుమారత్వాన్ని సంతరించుకున్న పుత్రత్వ విధిలో పితృత్వాన్ని సంపూర్ణంగా నెరవేర్చటము, ఇవన్నీ కూడా దేవనీతిలో అంతర్భాగాలుగా మనం ఉంటాయి. అయితే ఇక్కడ ఈ నీతిని ఎలాగూ నేను నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అంటే, క్రీస్తు యేసునందలి రక్తమును కరుణాధారంగా మాధ్యమంగా నేను ఉంచాను అనే నమ్మికను నీవు కలిగి ఉండటం ద్వారా, ఎవరైతే ఈ నమ్మికను కలిగి ఉంటారో వారిని నేను నీతిపరునిగా తీర్చడం కోసం ఇలా చేశాను అన్నాడు. ఇక్కడ విశ్వాసము, దైవము, మళ్ళీ ఆ విశ్వాసానికి మూలమైన ఆకాంక్ష, వీటన్నింటిని కూడా మనం మనసులోకి తెచ్చుకోవాలి. దైవం ఒక సత్యభావన, మళ్ళీ దైవం అనే సత్యభావన దగ్గర మనం నిలిచిన ప్రతిసారి నేను అసత్యము అనే ఒక ప్రగాఢమైన నమ్మిక తెలియకుండానే అందరికీ ఆవహిస్తుంది. దైవం యొక్క నిత్యత్వం ముందు మనం నిలిచినప్పుడు నేను అనే ఆ అసత్యం, లేక నేను అనే ఆ అల్పత్వం జ్ఞాపకానికి వస్తుంది. జ్ఞాపకానికి వచ్చిన మరుక్షణం ఈ అల్పత్వాన్ని ఎలాగూ నిత్యత్వం చేసుకోవాలి, లేక ఇంకొంచెం ముందుకు వెళితే దైవం యొక్క పరిశుద్ధత ముందు మన అపవిత్రత నిలిచి మనలను అల్పత్వంలోనికి నెట్టివేస్తుంది కనుక దీనిని ఎలాగూ అధిగమించాలి అని. ఇంకా సామాన్య పదజాలంలో చెప్పుకోవాలంటే, ఎలాగూ పరిశుద్ధుడైన దేవతత్వాన్ని, పవిత్రమైన దేవతత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఇది ప్రయాస. అయితే ఈ ప్రయాసలో నీవు చేసే పని పట్ల నమ్మిక ఉండాలి. ఇది కొంచెం కష్టం, పని అనేది కొంచెం కష్టం. తర్వాత దిగువన మనం చెప్పుకుందాం. ఇక్కడ పని అనంటే విశ్వాసము కూడా పని. నీకు నమ్మకం, నీవు నమ్మిక కలిగి ఉండటం కూడా ఒక క్రియ. నమ్మకాన్ని కలిగి ఉండటం కూడా ఒక క్రియ. ఆ తర్వాత ఆ నమ్మికను వ్యక్తపరిచే క్రమంలో బాహ్య క్రియలు ఉంటాయి. మనోక్రియ విశ్వాసాన్ని కలిగి ఉండటం, బాహ్యక్రియ ఆ విశ్వాస వ్యక్తీకరణలో ప్రార్థించటము, ఆ తర్వాత విశ్వాస క్రియలు చేయటము, ఇవన్నీ కూడా దీని మీద నమ్మకం కలిగి ఉండాలి. అంటే నీవు చేస్తూ ఉన్న విశ్వాస క్రియ పట్ల నీవు నమ్మకం కలిగి ఉన్నావా? ఆ విశ్వాస క్రియ క్రీస్తు రక్త తర్పణంలోని కరుణాధారమైన ఆ మూల
ప్రక్షాళనను అందిపుచ్చుకోవడానికి నాకు సహకరిస్తుందా? ఆ నమ్మికను మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండటం కోసం నీతిపరుడైన పితృదేవుడు నీతిమత్వాన్ని యథార్థపరిచే పుత్రదేవునిగా వచ్చి ఈ కార్యాన్ని జరిగించి మళ్ళీ కొసమెరిపి ఏంటంటే దేవపుత్రత్వాన్ని విశ్వసించిన ప్రతి వారికి కూడా అనుగ్రహించటం. ఓకే, 27వ వచనం చదువుతున్నాను. కనుక అతిశయపడేందుకు హేతువేముంది? అది కొట్టివేయబడింది కదా. ఏ న్యాయంతో కొట్టివేయబడింది? క్రియా న్యాయంతోనా? కాదు, విశ్వాస న్యాయంతోనే. 27వ వచనం దగ్గర నుండి 27, 28 ఈ 2 వచనాలు చాలా మీమాంసను సంఘంలో పూర్వం నుండి ఇప్పటి వరకు కలిగిస్తూ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఇట్స్ ఓకే. అతిశయపడేందుకు హేతువేముంది? ఇది కూడా కొంచెం కష్టమేని అనుకుంటాను. అతిశయపడేందుకు హేతువేముంది? అతిశయం ఉందే అపరాధపు తొలి ప్రేరణ అతిశయం. దేవ సృజన దగ్గరికి మనం వెళితే అపరాధంలోనికి ప్రవేశించడానికి మూల కారణమైనది అతిశయము. కొంచెం ఈ కోణంలో నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హవ్వ దగ్గరకు వెళ్ళి సర్పం చెప్పిన మాట ఏంటంటే, లేక సర్పం దగ్గరకు హవ్వ వెళ్ళినప్పుడు సర్పం చెప్పిన మాట ఏంటంటే, పిచ్చిదానా, ఆ పండు తినే దినాన నీ కళ్ళు తెరవబడతాయి అమ్మాయి, అప్పుడు నీవు దేవసమురాలి అవుతావు అన్నాడు. దేవునితో పాటు సమమైపోతావు. అది అతిశయం. నేను తక్కువ దానిని కాను, లేక దేవుడు నాకంటే అధికుడు కాడు, నేను దేవ సమానత్వ స్థితికి వెళతాను అనే ఒక అపోహను లేక ఒక అతిశయాన్ని తెలియకుండా శోధకుడు కల్పించాడు. అతిశయం మనకు తెలియకుండానే ఉంటుంది. మళ్ళీ మానవ నైజాన్ని గురించి గతంలో మనం చెప్పుకుంటూ మానవ నైజంలో ఉన్న ఏకైక బలహీనత పోల్చుకోవటం, ఇతరులతో పోల్చుకోవటం. ప్రతి క్షణం ఈ పోల్చుకునే మనస్తత్వం ప్రతి విషయంలో ఉంటుందన్నమాట. ఇతరులతో మనలను పోల్చుకుని మన ఆధిక్యాన్ని మన న్యూనతను రెండింటినీ మనం బేరీజ్ వేసుకుంటాం. ఎదుటివారి ఆధిక్యతను ఎదుటివారి న్యూనతను కూడా మనం బేరీజ్ వేస్తూ ఉంటాం. ఈ పోల్చుకునే క్రమంలో నుంచి అతిశయం ఎలాగూ బయలుదేరుతుందో. ఇప్పుడు అసలు అతిశయపడటానికి కారణం ఏంది? దేవుని విషయంలో లేక విశ్వాస విషయంలో భక్తి విషయంలో అతిశయపడటానికి కారణం ఏముంది అని అంటే ఖచ్చితంగా అతిశయపడుతూనే ఉంటాం. ఇక్కడ మేము క్రైస్తవులం, వారు క్రైస్తవేతరులు. నేను వేరే పదం వాడటంలా ఇష్టం లేదు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. ఇతరులు అని నేను అంటూ ఉంటాను. అంటే క్రైస్తవ విశ్వాసాన్ని పాటించే నేను క్రైస్తవ విశ్వాసానికి ఆవల ఉన్న వారి కంటే అధిక విశ్వాసిని అనేది అదొక అతిశయం. మళ్ళీ ఈ అధిక విశ్వాసానికి మూలమైన దేవనీతి ఉన్నదే, దేవనీతి అతిశయపడల. దేవనీతి తనను తాను అణగగొట్టుకోవడంలో బయలుపరిచింది, తనను తాను సిలువలో సమిసిపోజేసుకోవడంలో బయలుపరిచింది. అలా కాకుండా ఈ విశ్వాసాన్ని గురించి ఎలా చెప్పుకుంటాం. మళ్ళీ క్రైస్తవ విశ్వాసంలోనికే వద్దాం. క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత మనకు ఎన్ని శాఖలు ఉన్నాయో వాళ్ళు లోకస్తులురా, మనం విశ్వాసులం అనే మాట ఎన్నిసార్లు నేను విన్నాను. అంటే మళ్ళీ ఆ శాఖాభేదంతో వారికంటే మేము ఉన్నత విశ్వాసాన్ని సంతరించుకున్నాము అనే ఒక అతిశయం, విశ్వాస అతిశయం, దీన్ని మనం చూస్తాం. మళ్ళీ ఆ శాఖలో కూడా మిగిలిన వారితో పోల్చుకొని వారికంటే నేను ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. ఇది ఎంత కష్టమైన మాట. అతిశయ కారణం ఎక్కడా? అసలు అతిశయపడేందుకు హేతువేముంది అని ఒకవైపు లేఖనం మనల్ని ప్రశ్నిస్తూ ఉంటే, ప్రశ్నించడమే కాదు అది కొట్టివేయబడింది.
కొట్టివేయబడింది. కారణం ఏంటంటే నీ క్రియాన్యాయము, నీ విశ్వాస న్యాయము, వాటికి మూలాధారమైన క్రీస్తు సంభవ న్యాయమున్నదే, లేక దేవనీతి బయలుపడిన న్యాయమున్నదే, దానిని నీవు విస్మరించి ఉపేక్షించి ఆవలపెట్టి దాన్ని ఆధారం చేసుకొని నీవు ప్రదర్శిస్తూ ఉన్న విశ్వాసానికి ఒక అతిశయాన్ని ఆపాదించుకుంటున్నావా? చాలా జాగ్రత్తగా ఉండాలని పౌలు హెచ్చరిక చేస్తాడు. మళ్ళీ దాన్ని చాలా స్పష్టపరుస్తూ అసలు కొట్టివేయబడటానికి కారణమైన న్యాయ సూత్రం ఏంటి అంటూ క్రియాన్యాయమా విశ్వాస న్యాయమా అన్నాడు. క్రియాన్యాయమా విశ్వాస న్యాయమా? క్రియను విశ్వాసాన్ని ఎలాగూ వేరు చేయాలో నాకైతే తెలియదు. అంటే ఇది చాలా సున్నితమైన విభజన. నేను గతంలో చెప్పాను, ఎందరికీ గుర్తుందో నాకైతే తెలియదు, కానీ పాదాలు రెండు ఒక అడుగు వేసి నడిచేప్పుడు, అంటే మనం ముందుకు నడవాలి అని అంటే ఒక అడుగు నేల మీద మోపుతాం, ఇంకొక అడుగు ముందుకు వేయటానికి మళ్ళీ పైకి లేపుతాం. కుడి ఎడమ పాదాలు అనుకుందాం. కుడికాలు నేను నేల మీద మోపి దానిని క్రియ అనుకుంటున్నాను, ఎందుకంటే అది క్రియ కనుక. నేను కాలు నేల మీద మోపాను, ఒక అడుగు వేస్తూ ఉన్నాను, అది క్రియాన్యాయం, అది నడకకు సంబంధించిన క్రియాన్యాయం. కానీ ఎట్ ద సేమ్ టైం నేను మరొక అడుగు ముందుకు వేస్తాను అని నమ్మి నా పాదాన్ని పైకి లేపుతున్నాను, మరొక కాలు నేను పైకి లేపుతున్నాను. ఇది విశ్వాస న్యాయం. నేను నా కాలు మళ్ళీ ముందుకు వేస్తాను అనే ఖచ్చితమైన ప్రగాఢమైన నమ్మిక కలిగి ఆ పాదాన్ని పైకి లేపి కదిలిస్తూ ఉన్నాను. ఇది విశ్వాస న్యాయం. అక్కడ మళ్ళీ ఆ పాదం భూమిని తాకిన తర్వాత అది క్రియాన్యాయంగా మారుతుంది. మళ్ళీ అంతకు పూర్వం క్రియాన్యాయమైన పాదం విశ్వాస న్యాయస్థానంలోనికి వెళ్ళి ముందుకు అడుగు పెడుతుంది. కనుక నడక ఎలాగూ క్రియా విశ్వాసాల మీద ఆధారపడి ఉందో, భౌతిక చర్య మాత్రమే నేను చెప్పేది, అయినప్పటికీ నడక ఎలాగూ రెండు పాదాలను ఒకటి క్రియా ఒకటి విశ్వాస న్యాయంగా మార్చుకుంటూ కొనసాగుతూ ఉంటుందో, అలాగే ఈ క్రియాన్యాయము విశ్వాస న్యాయము వీటిని కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఇప్పుడు ఏ న్యాయంతో కొట్టివేయబడింది? క్రియాన్యాయంతోనా అంటే కాదు, విశ్వాస న్యాయము అంటున్నాడు. మరి క్రియాన్యాయము విశ్వాస న్యాయము రెండు సమము అని ఇంతకు క్రితమే మనం చెప్పుకున్నాం కదా, దానిని లేఖనం కొట్టివేస్తుంది కదా. కనుక క్రియాన్యాయం ఒట్టిదా అనంటే విశ్వాస న్యాయములో వెల్లడైన దేవ క్రియాన్యాయం ఉన్నదే. మళ్ళీ చెబుతున్నా, విశ్వాస న్యాయములో అంటే విశ్వాసానికి మూలాధారము కరుణాధారమైన క్రీస్తు రక్తానికి మూలమైన శిలువ యాగమున్నదే, అది దేవక్రియా న్యాయం. దేవక్రియా న్యాయములో వెల్లడైన దానిని మనం విశ్వసించటం ద్వారా మన వ్యక్తిగత క్రియా న్యాయాన్ని కొట్టివేసి తరువాత మన విశ్వాస న్యాయాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి అని. కొంచెం కష్టమైన దేవుడే దానిని బయలుపరచాలి అని నేను అక్కడితో ఆపుతున్నాను. 28వ వచనం. అందుకని ధర్మశాస్త్రానికి సంబంధించిన కార్యాలతో పని లేకుండా విశ్వాసం ద్వారానే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారని భావిస్తున్నాము. రోమా 3వ అధ్యాయం 28వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. రిఫర్మేషన్ కాలంలో ఈ వచనం అనేక మీమాంసలకు లేక అనేక చర్చలకు దారితీసింది అందాం. అనేక చర్చలకు దారితీసింది. దీనిని తృణీకరించారు, దీనిని విభేదించారు, దీనిని మళ్ళీ సవరించారు. ఈ క్రమం అంతా జరిగింది ఇక్కడ. అందుకని చరిత్రలో ముఖ్యంగా రిఫర్మేషన్ చరిత్రని ఎందుకంటున్నానంటే రిఫర్మేషన్ చరిత్ర జరిగింది కనుకనే ఇవాళ నేను లైవ్ చెప్పగలుగుతున్నాను, మీరు లైవ్లోకి రాగలుగుతున్నారు. లేకుంటే పరిస్థితి ఎలాగుండేదో మనకి అర్థం కాదనమాట. సో మార్టిన్ లూథర్ గారు 1522లో గ్రీకు, హీబ్రూ, లాటిన్ బైబిల్ని జర్మనీలోకి ట్రాన్స్లేట్ చేశారు. అప్పటిదాకా గ్రీకులో మాత్రము హీబ్రూలో మాత్రము ఉండేది. సరే, LXX
పాత క్రొత్త నిబంధనల పూర్ణ గ్రంథంగా ఉండేది. ఆ తర్వాత వల్గేట్ అంటాం మనం, లాటిన్లోకి తర్జుమా చేసిన బైబిల్. సెప్టువజింట్, వల్గేట్. సెప్టువజింట్ అంటే గ్రీకు, వల్గేట్ అంటే లాటిన్. ఆ తర్వాత 1522లో మార్టిన్ లూథర్ గారు జర్మనీ భాషలోనికి తొలుత తర్జుమా చేశారు. ఈయన మొన్నటి దినం మనం చెప్పుకున్నాం, గతంలో మనం చెప్పుకున్నాం, ఆ పిలాతు మెట్ల మీద మోకాళ్ళతో జపం చెబుతూ ఆ క్రియాన్యాయాన్ని జరిగించే క్రమంలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు అనే ఆ వాక్యంతో ప్రేరేపితుడై తన జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు అని. సో దానికి అనుగుణంగా మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే, ధర్మశాస్త్రానికి సంబంధించిన కార్యాలతో పని లేకుండా 28 ధర్మశాస్త్రానికి సంబంధించిన కార్యాలతో పని లేకుండా విశ్వాసం ద్వారానే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు అనే దగ్గర విశ్వాసానికి ముందు ఓన్లీ, కేవలం అనే ఆ ఒక్క పదాన్ని మార్టిన్ లూథర్ వాడాడు. కేవలం విశ్వాసం ద్వారానే మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారు, కార్యాలతో పని లేకుండా. వాస్తవానికి గ్రీకు మూలంలో ఆ పదం లేదు, కానీ మార్టిన్ లూథర్ తన ప్రత్యక్షత అనుభవంలో నుంచి ఆ ప్రత్యేక పదాన్ని జర్మనీలోకి ట్రాన్స్లేట్ చేశాడు. సో గ్రీకు, లాటిన్ భాషల్లో ఉండే ఆ బైబిల్ని సామాన్యులు చదవలేరు కనుక జర్మనీలో ఉన్న అనేక మంది ఆనాటి ఆ రిఫర్మేషన్ ఉద్యమంలో పాల్గొన్న వారిని ఈ పదం ప్రేరేపించింది. దీన్ని పదే పదే నొక్కి చెప్పారు. కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారు అని. రోమన్ క్యాథలిక్ చర్చ్ దీన్ని చాలా తీవ్రంగా ఖండించింది, వ్యతిరేకించింది. యాకోబు పత్రిక 2:24 మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి అని ఉంటుంది. సో రోమన్ క్యాథలిక్ చర్చ్ వెంటనే యాకోబు 2:24ని తీసుకొని, మళ్ళీ 2:24 కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఒక్క అక్షరం 2 అక్షరాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక, విశ్వాస మూలమున మాత్రము కాక అంటే విశ్వాసము యొక్క అగత్యాన్ని చెబుతూ క్రియల మూలమునను, క్రియల మూలంగా కూడా అన్నాడు. అదే కాదు, ఇది కూడా, దీని ద్వారా కూడా అని. అక్కడేమో అది కాదు, దీని ద్వారానే అని మార్టిన్ లూథర్ తర్జుమా చేశాడు. బట్ యాకోబు పత్రికలో ఉన్న దీనిని తీసుకుని అక్కడ విశ్వాస మూలమున మాత్రము కాక అనే దాన్ని ప్రక్కన పెట్టి క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడతాడు. దీని మీద మళ్ళీ చర్చ క్యాథలిక్ చర్చిలో విస్తృతంగా జరగటాన్ని మనం చూస్తాం. ఇక్కడ విశ్వాస క్రియలను గురించిన ఆ ఖచ్చితత్వాన్ని మనం గ్రహించేసుకోవాలి. విశ్వాస క్రియలను గురించి ఇక్కడ క్రియ జరిగించేందుకు నా విశ్వాసమే నన్ను ప్రేరేపిస్తుంది. నడక గురించి చెప్పాను కదా, నేను నడిచే క్రమంలో నా క్రియా న్యాయమైన భూమి మీద నిలిపిన పాదాన్ని విశ్వాస న్యాయంతోనే పైకి లేపుతున్నాను. మళ్ళీ అది క్రియే. ఆ విశ్వాస న్యాయంలో ఇమిడి ఉన్న క్రియతో నేను ఒక అడుగు ముందుకు నడుస్తూ ఉన్నాను. సో అందుకనే క్రియామూలమున మాత్రమే కాక విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియా మూలమునను అని ఆ భావన మనం గ్రహించాలి. ఓకే, 29వ వచనం, మళ్ళీ 29వ వచనం, 30వ వచనం, ఇవి కూడా చాలా సున్నితమైన అంశాలు, చాలా భావగర్భితమైన అంశాలు. 29 చదువుతున్నాను. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, ఇతరులకు దేవుడు కాడా? అవును, ఆయన ఇతరులకు కూడా దేవుడే. ఆయన అందరికీ దేవుడు అనంట్లా, ఆయన ఇతరులకు కూడా దేవుడే. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? మానవ స్వార్థం తుదకు దైవాన్ని కూడా జనులకు, జాతికి పరిమితం చేసే దురవస్థలోకి నెట్టివేయబడింది. ఇది చాలా కష్టమైన మాట. మానవ స్వార్థం, అతిశయాన్ని కూడా జత చేసుకొని
మేము మాత్రమే దేవత్వానికి దేవకృపకు పాత్రులము, కనుక దైవము మాకు మాత్రమే పరిమితము అనే ఒక ప్రత్యేక భావనను ఈ స్వార్థం అనేక మందిలో కల్పించింది, ముఖ్యంగా యూదులలో కల్పించింది. ఇది ఖచ్చితంగా మనం చెబుతాం. ఇక్కడ ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 75 ఏళ్ల క్రితం తనను పలకరించేంత వరకు కూడా అబ్రహాము ఆత్మదైవారాధనకు ఆవల ఉన్నవాడే. మీమాంస ఉన్నది, స్థిరత్వం లేదు, అంటే ఖచ్చితత్వం లేదు. అతని నేపథ్యం అంతా కూడా యూదేతరులు, ఇప్పుడు అంటే ఆ కాలంలో యూదేతరులైన వారు ఎలా ఉన్నారో అదే ఆరాధనలో ఉన్నాడు. ఆ నేపథ్యంలో నుంచి లేక ఆ అంతర్మథనంలో నుంచి ఆ తరువాత వాక్ ప్రత్యక్షతలో నుంచి తాను దైవారాధనలోనికి, ఆత్మదైవారాధనలోనికి ప్రవేశించడానికి మనం చూస్తాం. అంటే 75 ఏళ్ల వరకు అతన్ని కాపాడింది ఆత్మదైవారాధన లేకపోతే మూర్తి దైవారాధన. చాలా పెద్ద మీమాంస ఇది. అంటే మాకు మాత్రమే దైవము పరిమితము, దేవనీతి మాకు మాత్రమే పరిమితము అనే ఆ మూర్ఖత్వంలో యూదులు అలాగూ కొనసాగుతూ వచ్చారు. ఆ కొనసాగే క్రమంలో అనివార్యంగా దైవాన్ని ఇతరులకు దూరం చేశారు. ఇది కష్టమైన మాట. దైవాన్ని ఒక ప్రత్యేకమైన జనం మిగిలిన వారందరికీ దూరం చేసేది ప్రతి సంస్కృతిలో కూడా ఉన్నది. ఇది చాలా దరిద్రమైన పరిస్థితి. యెరూషలేము దేవాలయ చారిత్రక నేపథ్యంలోనికి మనం వెళ్ళినట్లయితే యూదేతరులైన వారు సొలొమోను నిర్మిత స్వర్ణ దేవాలయంలోనికి ప్రవేశించిన ఎడల వారి తల తెగనరకవలెను అనే ఆ శిలాశాసనం అక్కడ గుమ్మం దగ్గర వేలాడుతూ ఉంటుందని చరిత్రకారులు చెబుతారు. పౌలు మీద వచ్చిన అభియోగం, అపోస్తలుల కార్యాల గ్రంథంలో పౌలు మీద వచ్చిన అభియోగం ఏంటంటే, యూదేతరుడైన వానిని దేవాలయంలోనికి తనతో పాటు వెంట తెచ్చి ఈ తరతరాల విశ్వాస సూత్రానికి భిన్నంగా లేక శాసన ధిక్కారం జరిగించాడు కాబట్టి ఇతడు మరణించవలసినదే. అది అంటే ఆత్మదేవ దర్శనాన్ని సైతము తమకై పరిమితం చేసుకుని మిగిలిన వాళ్ళను దానికి దూరం చేశారే, అది మామూలుది కాదు. ఈరోజు కూడా అలాగూ కొనసాగుతూనే ఉన్నది. సాక్షాత్తు అంటే తప్పుగా చెప్పాల్సి వస్తుంది, చెబుతున్నాను. సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఇందిరాగాంధీని ఒక ప్రత్యేక విశ్వాసానికి సంబంధించిన వారు దేవదర్శనానికి అనుమతించలేదు. ఆవిడ విధవరాలు అనే ఒకే ఒక కారణంతో. అంటే దేవుణ్ణి తమకు మాత్రమే పరిమితం చేసుకోవాలి, దేవ దర్శనాన్ని తమకే పరిమితం చేసుకోవాలి అనే ఈ దురాచారం ఎప్పటి నుంచి కొనసాగుతూ వస్తుంది. అందుకని దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? మనం చాలా చక్కగా చెబుతాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు చాలా చక్కగా చెబుతాం. కానీ అందరినీ ఆ కోణంలోంచి చూడటానికి ఎందుకో సంశయిస్తూ ఉంటాం. ఓకే, ఆయన ఇతరులకు కూడా దేవుడే. ఇక్కడ మళ్ళీ పూర్వ నిబంధనలోని ఒక్క వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ భావన అలాగూ మనసులో పెట్టుకొని 30వ వచనంలోనికి వెళ్దాం. అది కూడా చాలా మంచి వచనం కనుక. ఆకాశం నుండి హిమము వర్షము భూమి మీదకి దిగి వస్తుంది, అది అందరికీ అనువర్తింప చేయబడుతుంది. వినియోగించుకున్న వారి పంట పండుతుంది, వినియోగించకపోతే పిచ్చి చెట్లు కూడా మొలుస్తాయి. అయితే ఆ పెరిగే పిచ్చి చెట్ల వల్ల కూడా ఉపయోగం ఉంటుంది, గడ్డి కూడా మొలుస్తుంది. భూమిని సేద్యం చేసుకున్న వాడికి హిమము, ఆ తర్వాత వర్షము విత్తేవానికి విత్తనాన్ని, భుజించేవానికి ఆహారాన్ని అందిస్తుంది. సేద్యం కానటువంటి బీడి భూమిలో కూడా ఆ హిమము వర్షము వృధా కాదు, అక్కడ అది గడ్డిని మొలిపిస్తుంది. ఒకవేళ పిచ్చి చెట్లు దానిలో మొలిస్తే అవి వంట చెరుకుగా కూడా ఉపయోగపడతాయి. కనుక దేవ వాక్కు దేవ సంకల్పము ఎన్నటికీ వ్యర్థం కాదు. ఓకే, 30వ వచనం. దేవుడు ఒక్కడే, అందుకే ఆయన సున్నతి ఉన్న వాళ్ళని
విశ్వాసం మూలంగా, సున్నతి లేని వాళ్ళని విశ్వాసం ద్వారా నీతిపరులుగా తీరుస్తూ ఉన్నాడు. మళ్ళీ చాలా భావగర్భితమైన వచనం. దేవుడొక్కడే. ఈ మాట కాదు అని అనటానికి ఏ విశ్వాసము అంగీకరించదు. దేవుడొక్కడే అనే మాట బహుమూర్తులను ఆరాధించేవారు సైతం అంగీకరించే సార్వత్రిక సత్యం. దేవుడొక్కడే. దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మదేవుడు ఒక్కడే. ఇంకా అందరూ చెబుతారు అన్నమాట, అందరూ చెబుతారు. అలాగే దేవుడు ఒక్కడే. అయితే ఒక్కడే అయిన దేవుడు సున్నతి ఉన్న వాళ్ళను విశ్వాస మూలంగా, అంటే మళ్ళీ ఇక్కడ క్రియాన్యాయం వచ్చింది. దేవ క్రియాన్యాయాన్ని లేక విశ్వాస న్యాయాన్ని క్రియాన్యాయంతో పోల్చి దానితో సమ్మిళితపరిచి దానినే పరమావధిగా ఎంచి అదే దేవనీతిగా మన విశ్వాసనీతిగా పరిగణిస్తూ ఉన్న యూదులను ఉద్దేశించి దేవుడు ఒక్కడే, ఇట్స్ ఓకే, ఆయన సున్నతి ఉన్న వాళ్ళని విశ్వాసం మూలంగా, సున్నతి లేని వాళ్ళను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు లేక తీరుస్తాడు. ఇక్కడ కొంచెం చారిత్రక నేపథ్యంలోని కూడా వెళ్దాం. పౌలు ఈ ప్రత్యేకమైన వచనాన్ని వ్రాయటానికి వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని కూడా మనం ఉటంకించుకుందాం. యూదుల క్షమా వచనం అని ఉంటుంది. క్షమ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-9 మధ్య ఉన్న ఆ వచనాలను క్షమావాక్కులు అని అంటారు. ఎందుకు క్షమావాక్కులు అని అంటే క్షమావాక్కులను అర్థం చేసుకోవడానికి, అంటే క్షమావాక్కుల ప్రాధాన్యతను అర్థం చేసుకోవడానికి ప్రస్తుతం మనకున్న ఒక అలవాటును మనం చెప్పుకుందాం, అర్థం చేసుకోవడానికి మాత్రమే. మళ్ళీ ఈ అలవాటుని నేను సమర్థించడం లేక విభేదించడం ఇది కాదు. ప్రధాన సంఘాలు క్యాథలిక్ చర్చ్, ఇంక్లూడింగ్ క్యాథలిక్ చర్చ్, లూథరన్ చర్చ్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, బ్యాప్టిస్ట్ చర్చ్, పారా మెయిన్ లైన్ చర్చెస్ అని కూడా అందాం. ప్రధాన సంఘాలకు ఆ స్థాయిలో ఉన్న సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా ఆరాధనలో విశ్వాస ప్రమాణాన్ని ఉటంకిస్తారు. ఏదో ఒక సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఆ ఆరాధనలో దాన్ని ఉదహరిస్తారు. మళ్ళీ ఈవెన్ కుటుంబ ప్రార్థనల దగ్గర కూడా ఆ క్లుప్త ఆరాధన అని చేస్తారు లూథరన్స్. దానిలో కూడా ఖచ్చితంగా విశ్వాస ప్రమాణాన్ని వదిలివేయటం జరుగుతుంది. నా చర్చిలో అయితే చిన్నపిల్లలతో సహా విశ్వాస ప్రమాణాన్ని కంటదా చెబుతారు. అలాగే ఈ క్షమావాక్కులు ఉన్నవే, ఇవి యూదుల సమాజ మందిరాలలో ఖచ్చితంగా వదిలివేయాలి. ఖచ్చితంగా వదిలివేయాలి. అది ఎలా మొదలవుతుందో మనకు తెలుసు. తొలి వచనమే నేను చదువుతున్నా. ఇశ్రాయేలు విను, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఏకదేవుడు, సార్వత్రిక దేవుడు అనే భావన. అద్వితీయుడు తెలుగులో అద్భుతమైన ట్రాన్స్లేషన్. కారణం ఏంటంటే తెలుగు బైబిల్ని ట్రాన్స్లేషన్ చేసే క్రమంలో బ్రాహ్మణ పండితుల సహకారాన్ని విలియం కేరీ గారు తీసుకున్నారు. ఇది చరిత్ర. విలియం కేరీ గారు కలకటాలో దీనిని ట్రాన్స్లేషన్ చేసే సమయంలోనే మిగిలిన అనేక ప్రాంతాలలో కూడా సమాంతరంగా తర్జుమా జరిగిందని గతంలో మనం ఉటంకించుకున్నాం. ఆ తర్జుమా జరిగిన క్రమంలో ప్రాంతీయ భాషా పదాలు కూడా చోటు చేసుకున్నాయని, అలాగే సంచికరువు అనే పదం ఆ ప్రాంతీయ భాషా పదంగా దానిలో ప్రవేశించింది అని కూడా చెప్పుకున్నాం. ఈ ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము అనే భావనలు ఉన్నవే, ఆ పదం నేను ఇక్కడ భావనలను ఎందుకంటున్నానంటే అద్వితీయుడు అనే పదాన్ని తెలుగులో చక్కగా అద్వితీయుడు ఇంకంతే ఒకే ఒక మాటలో చక్కగా తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. దేవుడొక్కడే అని చెబుతూ ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఇక అతనికి సముడు లేడు అని చెప్పడం కోసం అద్వితీయుడు అని, అంటే ఏకదేవుడు. ఎప్పుడైతే దైవం అద్వితీయం అవుతుందో, ఎప్పుడైతే దైవం ఏకం అవుతుందో ఖచ్చితంగా అది సార్వత్రికం. అంటే
దేవ సార్వత్రికతను తొలుత నొక్కి చెబుతున్నారు. ఎప్పుడైతే దైవం సార్వత్రికం అనే భావన లేక విశ్వాసం మనం కలిగి ఉంటామో అక్కడ సున్నతి లేని వాళ్ళు, సున్నతి ఉన్నవాళ్ళు అన్నట్టు. అంటే క్రియాన్యాయాన్ని, ఏక దైవానికి సంబంధించిన క్రియాన్యాయంలో నీతో విభేదించే వాళ్ళకు కూడా ఆయన సార్వత్రిక దేవతత్వాన్ని గ్రహించవలసిన అవసరం ఉన్నది అని చెబుతారు. కనుక సున్నతి ఉన్న వాళ్ళనేమో విశ్వాస మూలంగా, అంటే సున్నతి ద్వారా అబ్రహాము, పితరుడైన అబ్రహాము ఆ వారసత్వాన్ని కొనసాగించడం ద్వారా, లేక పితరుడైన అబ్రహాముకు దేవుడు అనుగ్రహించిన ఆదేశాన్ని ఇంకా అలా పాటించడం ద్వారా మేము ఏకదైవ సార్వత్రికతను స్వతంత్రించుకున్నామని వాళ్ళు, అది ఎరుగని, అది ఇవ్వని, అది తెలియని యూదేతరులైన వారు వారి విశ్వాస క్రియల ద్వారా నీతిపరులుగా తీర్చబడుతూ ఉన్నారు. అందుకని ఎదుటివాని నీతిని నిర్ధారించటం మన విషయం కాదు. ఎదుటివారి నీతిని, ఎదుటివారి విశ్వాసాన్ని నిర్ధారించడం మన పని కాదు. ఎవరిని నీతిపరునిగా చేర్చాలో, ఎలా తీర్చుకోవాలో అది ఆయనకు మాత్రమే తెలుసు. మన పని ఏంటంటే నేను నా విశ్వాస న్యాయాన్ని, నా క్రియా న్యాయాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాను. రెండింటిని సమన్వయం చేసుకుంటూ మళ్ళీ నేను విశ్వాస న్యాయాన్ని బట్టి అతిశయించకూడదు, క్రియా న్యాయాన్ని బట్టి అతిశయించకూడదు. నా అతిశయానికి మూలాధారమైన కరుణాపీఠాన్ని లేక శిలువ యాగాన్ని, శిలువ యాగంలో ఒలికించిన యేసు రుధిరం మీద నా విశ్వాసాన్ని నేను నిలిపి ఉంచుకోవాలి అని. ఓకే, చివరి వచనం, 3వ అధ్యాయంలోని చివరి వచనం. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? అలా అనకూడదు. అలా అనకూడదు అనే మాట పౌలు చాలా ఇష్టమైన మాటని గతంలో మనం చెప్పుకున్నాం. దాని వివరణ కూడా మనం చెప్పుకున్నాం అన్నమాట. నో మీన్స్ ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తూ ఉన్నాము. ధర్మశాస్త్రం ఒక ప్రత్యేక సందర్భంలో, ఒక ప్రత్యేక జనాంగానికి, ఒక ప్రత్యేక కార్యార్థమై అనుగ్రహించబడినది ధర్మశాస్త్రం. అసంఘటిత జనాన్ని సంఘటితపరచి ఈ సంఘటిత జనంగా రూపాంతరపరచబడిన తరువాత వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే క్రమంలో అందించబడినది ధర్మశాస్త్రము. నిర్గమకాండంలో మనం దాన్ని చాలా స్పష్టంగా చూస్తాం. ఒక ప్రత్యేక జనాంగానికి, ఒక ప్రత్యేక పరిస్థితుల మధ్య ఆ కాలంలో ఒక పర్పస్తో అందించబడినది ధర్మశాస్త్రం. అక్కడ క్రియాన్యాయం ఉన్నది. విశ్వాస న్యాయాన్ని స్వతంత్రించుకునే క్రమంలో క్రియాన్యాయం ఉన్నది. నేను మళ్ళీ ఒక్క ఉదాహరణ చెప్పి ఇవాళ అధ్యయనాన్ని ముగిస్తాను. విశ్వాస క్రియా న్యాయాల సమతుల్యత. ప్రొద్దుటే మన్నా లభ్యమవుతుంది అనే విశ్వాసం వారికి ఉన్నది. ఖచ్చితంగా తెల్లవారిన వెంటనే వారి గుడారాలలో నుండి ఆ తెర తొలగించి తల బయటపెట్టి చూస్తే ఆ చెట్ల కింద మన్నా కనిపిస్తూ ఉన్నది, ఆహారం. ఖచ్చితంగా అది విశ్వాసం. ఆ రాత్రి ఆ విశ్వాసంలోనే ఉంటారు. తెర తొలగించేప్పుడు కూడా ఆ విశ్వాసంలోనే ఉంటారు. కానీ ఆ విశ్వాసాన్ని స్వతంత్రించుకునే క్రమంలో వారు వెళ్ళాలి, దానిని సమకూర్చుకోవాలి, ఆహారాన్ని సంసిద్ధం చేసుకోవాలి. ఈ విశ్వాసం నిలిపి ఉండటం కోసం, నిలిచి ఉండటం కోసం మళ్ళీ ఆ క్రియాన్యాయాన్ని పాటించాలి. ఈ క్రియాన్యాయాన్ని పాటించే క్రమంలో విశ్వాస ఆదేశం మళ్ళీ నిలిచి ఉంటుంది. ఏ దిన భత్యాన్ని ఆ దినమే సమకూర్చుకోండి అని చెప్పిన ఆదేశం ఉన్నదే, ఆ ఆదేశానికి భిన్నంగా అత్యధికంగా సమకూర్చుకున్న వారు దానిని అనుభవించలేకపోయారు. చాలా పర్యాయాలు మనం కూడా అంతే. ఆ తీవ్రత, విశ్వాస తీవ్రత క్రియా తీవ్రతలోనికి మనలను నడిపిస్తుంది. క్రియా సమన్వయతలోనికి కాదు, క్రియా తీవ్రతలోనికి మనల్ని నడిపిస్తుంది. కాలక్రమంలో విశ్వాసము సన్నగిల్లి క్రియ మాత్రమే ఆధిక్యతను సంతరించుకునే ప్రమాదం ఎదురవుతూ ఉంటుంది. 3వ అధ్యాయాన్ని ముగించుకోగలిగాం.